పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర గవర్నర్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ప్రకరణ 152 నుండి 213 వరకు గల 62 ప్రకరణలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభ మొదలైన వాటి గురించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. రాష్ట్ర గవర్నర్ కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ పరిపాలన పార్లమెంటరీ పద్ధతిలో ఉంటుంది. రాష్ట్ర పరిపాలన కేంద్ర పరిపాలనను పోలి ఉంటుంది. కేంద్రంలో రాష్ట్రపతిలాగా రాష్ట్రంలో రాజ్యాంగరీత్యా గవర్నర్ కార్యనిర్వహణ అధిపతి. చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ అతని పేరు మీదనే జరుగుతాయి, అనగా గవర్నర్ పేరు మీదనే జరుగుతాయి. గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటాడు. గవర్నర్ నియామకంలో భారత రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు. ఇది కూడా గమనించగలరు. వెరీ ఇంపార్టెంట్. ప్రకరణ 153 నుండి 167 వరకు గల 15 ప్రకరణలు గవర్నర్ నియామకం, అర్హతలు, తొలగింపు, అధికార విధుల గురించి పేర్కొంటున్నాయి. ముందుగా గవర్నర్ నియామకం గురించి తెలుసుకుందాం. ప్రకరణ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అయితే 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా కొన్ని సందర్భాలలో 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ను నియమించవచ్చు అనే నిబంధనను ప్రకరణ 153లో చేర్చబడింది. ప్రకరణ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి సంతకం చేసి ముద్ర వేసిన వారెంటు, అనగా వ్రాతపత్రం ద్వారా నియమిస్తాడు. గవర్నర్ పదవీ కాలం ప్రకరణ 156. ప్రకరణ 156(1) ప్రకారం రాష్ట్రపతి అభిష్టం మేరకు గవర్నర్ తన పదవిలో కొనసాగుతాడు. నోట్, ఇక్కడ ఒక నోట్ ఉంది, చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్, అటార్నీ జనరల్, మంత్రులు రాష్ట్రపతి ఇష్టసూత్రం ఆధారంగా పనిచేస్తారు. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటారు దీన్నే. రాష్ట్రాలలోని అడ్వకేట్ జనరల్ ఆయా రాష్ట్రాల గవర్నర్ల అష్టసూత్రం ప్రకారం పదవిలో కొనసాగుతారు. ఇది ముఖ్యమైన నోటుగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రకరణ 156(2) ప్రకారం తనంతట తానుగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపడం ద్వారా రాజీనామా చేయవచ్చు. ప్రకరణ 156(3) ప్రకారం గవర్నర్ పదవిలో చేరిన తేదీ నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ఇక్కడ కూడా ఒక నోట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. అయితే పదవీ కాలం ముగిసినప్పటికీ కొత్త గవర్నర్ పదవిలో చేరే వరకు గవర్నర్ ఆ పదవిలో కొనసాగుతారు.
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ తొలగింపు గురించి తెలుసుకుందాం. గవర్నర్ తొలగింపు ప్రకరణ 156(1) ప్రకరణ ఆర్టికల్ 156(1) ప్రకారం గవర్నర్ రాష్ట్రపతి ఇష్టం మేరకు పదవిలో కొనసాగుతాడు. అంటే రాష్ట్రపతి గవర్నర్ను తొలగిస్తారు. తొలగింపుకు సంబంధించి ప్రత్యేక కారణాలను రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా గవర్నర్ను తొలగించవచ్చు. ఇందులో అభిశంసన వంటి ప్రక్రియ ఏదీ ఉండదు. అలాగే రాష్ట్రపతి గవర్నర్ను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు. గవర్నర్ పదవీ కాలం రాష్ట్రపతి అభీష్టం లేదా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గవర్నర్కు పదవీకాల భద్రత లేదు. గవర్నర్ ప్రవర్తన సరిగా లేకున్నా, గవర్నర్ ఏవైనా అవకతవకలకు పాల్పడినా అవి రుజువైతే అతనిని పదవి నుండి తొలగించాలని సుప్రీంకోర్టు బీపీ సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసు 2010లో పేర్కొంది. చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించండి. గవర్నర్ ప్రవర్తన సరిగా లేకున్నా, గవర్నర్ ఏవైనా అవకతవకలకు పాల్పడినా అవి రుజువైతే అతనిని పదవి నుండి తొలగించాలని సుప్రీంకోర్టు బీపీ సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసు 2010లో పేర్కొంది. కేంద్రంలోని అధికార పార్టీతో ఏకీభవించలేదన్న కారణంతో గవర్నర్ను తొలగించరాదని మరియు కేంద్రంలో అధికార పార్టీ మారినప్పుడు వేరే వ్యక్తులను ఆ పదవిని ఇవ్వడానికి గవర్నర్లను తొలగించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. చాలా చాలా ఇంపార్టెంట్, గమనించగలరు. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్లుల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నాడన్న కారణంగా గవర్నర్ను రీకాల్ చేయాలని తమిళనాడులోని డిఎంకే 2 నవంబర్ 2022న రాష్ట్రపతికి ఒక మెమోరాండంను ఇచ్చింది. కానీ గవర్నర్ రీకాల్ గురించి రాజ్యాంగం ప్రస్తావించలేదు. ఈ నోటు అర్థం చేసుకోవాలి అభ్యర్థులు, చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ అర్హతలు ప్రకరణ 157 ప్రకారం ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్ నియామకానికి కింది అర్హతలు ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి అవి? 1, భారతీయ పౌరుడై ఉండాలి. 2, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సును పేర్కొనలేదు. 3, ఎటువంటి నేరారోపణలు రుజువై ఉండరాదు. 4, న్యాయస్థానంలో దివాలా కోరుగా ప్రకటింపబడి ఉండరాదు. గవర్నర్ నియామకంలో అనుసరించవలసిన కొన్ని సాంప్రదాయాలు గురించి తెలుసుకుందాం. ఆర్ఎస్ సర్కారియా కమిషన్ గవర్నర్ నియామకంలో కొన్ని సూచనలను, సాంప్రదాయాలను సూచించింది. వీటిని పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. సాంప్రదాయాలు కనుక మనం చూసినట్టయితే, 1, గవర్నర్గా నియమింపబడే వ్యక్తి ఏదో ఒక రంగంలో నిష్ణాతుడై ఉండాలి. 2, తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదు. అయితే వడయార్ బహదూర్ మైసూర్ 1956, కరణ్ సింగ్ కాశ్మీర్ 1965, ఉజ్జల్ సింగ్ పంజాబ్ 1966, హెచ్సి ముఖర్జీ పశ్చిమ బెంగాల్ 1951లను తమ సొంత రాష్ట్రాలకు నియమించారు. కానీ లెక్క ప్రకారం తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదు. కానీ ఇక్కడ నియమించడం అనేది జరిగింది. ఇవి కొద్దిగా వీటిని అభ్యర్థులు గమనించండి. గవర్నర్గా నియమించబడడానికి కనీసం 2 సంవత్సరాల ముందు క్రియాశీల రాజకీయాలలో ఉండరాదు.
ఇంకొక సాంప్రదాయం 4వది, గవర్నర్ను నియమించే సమయంలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఇక్కడ ఒక ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే 2004లో తమిళనాడు గవర్నర్గా ఉన్న రామ్మోహన్ రావు చేత రాజీనామా చేయించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలాను తమిళనాడుకు బదిలీ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని సంప్రదించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సుశీల్ కుమార్ షిండేను రాష్ట్రపతి నియమించారు. షరతులు కనుక చూసినట్టయితే ప్రకరణ 158 ప్రకారం గవర్నర్గా నియమింపబడే వ్యక్తి కొన్ని షరతులకు లోబడి ఉండాలి. ఏంటి అవి అంటే 158(1) ఆర్టికల్ 158(1) ప్రకారం గవర్నర్గా నియమించబడే వ్యక్తి లోక్సభ లేదా రాజ్యసభ లేదా రాష్ట్ర శాసనసభ్యుడై ఉండరాదు. ఒకవేళ పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఉన్న వ్యక్తి గవర్నర్గా నియమించబడితే అతను గవర్నర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి అతడి పార్లమెంటు సభ్యత్వం లేదా రాష్ట్ర శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది. ఆర్టికల్ 158(2) ప్రకారం గవర్నర్గా నియమితుడైన వ్యక్తి మరే ఇతర ఉద్యోగం లేదా వ్యాపారం చేయరాదు. షెల్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. చాలా ఇంపార్టెంట్, ఈ షరతులు గమనించగలరు అభ్యర్థులు. జీతభత్యాల గురించి తెలుసుకుందాం. ప్రకరణ 158(3) ప్రకారం గవర్నర్కు ఒక ఉచిత అధికార నివాసం ఇస్తారు. గవర్నర్ల జీతభత్యాలను ఇతర సౌకర్యాలను పార్లమెంటు ఒక శాసనం ద్వారా నిర్ణయిస్తుంది. పార్లమెంటు శాసనం చేసే వరకు 2వ షెడ్యూల్లో ఉదాహరింపబడిన విధంగా జీతభత్యాలు చెల్లించబడతాయి. ప్రకరణ 158(3)(a) ప్రకారం ఒక వ్యక్తి 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమితుడైనప్పుడు అతనికి చెల్లించవలసిన జీతభత్యాలను ఆయా రాష్ట్రాలు సంయుక్తంగా చెల్లించవలసి ఉంటుంది. అయితే ఆ జీతభత్యాలను ఏ నిష్పత్తిలో చెల్లించాలో రాష్ట్రపతి నిర్దేశిస్తాడు. దీనిని 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ప్రకరణ 158(4) ప్రకారం గవర్నర్ పదవిలో కొనసాగినంత కాలం అతని జీతభత్యాలను తగ్గించరాదు. గవర్నర్ జీతభత్యాలు రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ జీతం నెలకు 3,50,000 రూపాయలుగా ఉంది. 2వ షెడ్యూల్ ప్రకారం ఎవరైనా గవర్నర్ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు గవర్నర్ ఏ విధమైన పారితోషికము, జీతభత్యాలు మరియు ప్రత్యేక సదుపాయాలు పొందుతున్నాడో అనే విధమైన వేతనాలు, అవే విధమైన వేతనాలు, భత్యాలు మరియు ప్రత్యేక సదుపాయాలు గవర్నర్గా వ్యవహరిస్తున్న లేదా వ్యవహరించిన వ్యక్తి పొందే హక్కును కలిగి ఉంటాడు. పదవీ ప్రమాణం గురించి తెలుసుకుందాం. గవర్నర్ పదవీ ప్రమాణం. ఆర్టికల్ 159 ప్రకరణ 159 ప్రకారం గవర్నర్గా నియమించబడిన వ్యక్తి పదవిలో చేరే ముందు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో కానీ లేదా అతను లేని పక్షంలో సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో కానీ పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. థ్యాంక్ యూ.